ఓకే. ఇవాళొచ్చేసి మనం సీఎస్ఎస్‌లో మనం ఇప్పటిదాకా నేర్చుకున్న 3 డేస్, 4 డేస్ కమాండ్స్‌ని యూజ్ చేసి ఒక నావిగేషన్ బార్ ఎలా డిజైన్ చేస్తామో చూద్దాము. కొద్దిగా నా వాయిస్ బాలేదమ్మ ఇవాళ జలుబు చేసింది. ఆహ్, మనం ఏం చేద్దామంటే ఒక నావిగేషన్ మెను ఎలా డిజైన్ చేస్తాం. ఓకే. క్లియర్‌గా ఎలా డిజైన్ చేస్తాం అనేది మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ సీఎస్ఎస్ తోటి నేర్పిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకొని దాంట్లో ఒక నావిగేషన్ బార్ని ఎలా చేస్తాము. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే సెక్షన్స్ నేర్చుకున్నాము. ఆ సెక్షన్స్‌ని ఎలా టార్గెట్ చేయాలి. మనం మెనూలో ఆప్షన్ నొక్కినప్పుడు ఆ సెక్షన్‌కి ఎలా మూవ్ అవ్వాలి. ఇవన్నీ కూడా వన్ బై వన్ లెర్న్ చేద్దాము. ఓకే. సో మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. షేర్ అయిందమ్మా స్క్రీను. యా. ఓకే. వెరీ గుడ్. ఓకే. సో ఫస్ట్ మన ఫోల్డర్‌లోకి వెళ్దాము. మన ఫోల్డర్‌లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం కన్సోల్ స్క్రీన్ని. ఈ కన్సోల్ స్క్రీన్లో కోడ్ స్పేస్ డాట్ అని చెప్పి ఎంటర్ చేసుకుందాం. ఇది నేను ప్రతి క్లాస్లో రిపీట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు బాగా అర్థం కావడానికి. సో ఇక్కడ ఉన్న ఫైల్స్ని నేను క్లోజ్ చేసేస్తాను. క్లియర్ ఆల్ మొత్తం క్లోజ్ చేసా, దీన్ని కూడా క్లోజ్ చేశాను. మన క్లాస్ వచ్చేసి సిఎస్ఎస్లో 7th ప్రోగ్రామ్ తీసుకుందాం. ఓకే. ఎన్నో ప్రోగ్రామ్? 7th ప్రోగ్రామ్. సో ఐ సెలెక్ట్ దిస్. సారీ, ఇది ఈ మై ఫోల్డర్లో సెలెక్ట్ అయ్యింది. మనకు కావాల్సింది రూట్లో కావాలి. సో కాబట్టి న్యూ ఫైల్ సిఎస్ఎస్ ప్రాక్టీస్ 7.html. దీనికి కావాల్సిన సిఎస్ఎస్ ఫైల్ కోసం నేను ఇంకో ఫైల్ తీసుకుంటున్నాను. సిఎస్ఎస్ ప్రాక్టీస్ డాట్ 7.css అనే ఫైల్ తీసుకుంటాను. ఈ 7th.htmlలోకి వచ్చి నేను కొద్దిగా జూమ్ చేస్తాను మీకు ఇంకా క్లారిటీ కనబడటానికి. సో మీరు మొబైల్లో చూసినా కూడా నీట్గా కనపడటానికి నేను ఓకే. ఇక్కడ మనకి టెర్మినల్ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ కాబట్టి. ఫస్ట్ నేను టెంప్లెట్ తీసుకుంటున్నాను. దీన్ని నావిగేషన్ బార్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. నావిగేషన్ బార్ మనం డిజైన్ చేస్తుంది నావిగేషన్ బార్ కాబట్టి. ఇప్పుడు మనం ఒకేసారి మన సిఎస్ఎస్ ఫైల్ని లింక్ కూడా పెట్టుకుందాము. లింక్ సిఎస్ఎస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మన స్టైల్ షీట్ పేరు ఏం పేరు? సిఎస్ఎస్ 7.css లింక్ అప్ అయిపోయింది. ఫస్ట్ మనకి నావిగేషన్ బార్ కావాలి. సో ఈ నావిగేషన్ బార్కి మనం ఏం వాడుతుంటామంటే జనరల్గా సింథటిక్ ట్యాగ్స్ అని చెప్పి మనకి HTML5 ట్యాగ్స్ ఉంటాయి. nav అని, సెక్షన్స్ అని, అసైడ్ అని, ఇట్లాంటివన్నీ సింథటిక్ ట్యాగ్స్ అంటాము. ఇప్పుడు nav అనే దాన్ని నేను తీసుకుంటున్నాను. బేసిక్గా ఇక్కడ నేను ప్యారలల్గా ప్రివ్యూ కూడా ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసేది ఇక్కడ మీకు కనపడతా ఉండడానికి. సో లెట్ అస్ nav అని చెప్పని తీసుకున్నాను. దాంట్లో నేను ఏం చేస్తానంటే యూఎల్ అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుంటున్నాను. దాంట్లో ఒక LI తీసుకుంటున్నాను. ఫస్ట్ బేసిక్ రాస్తాను, దాన్ని మొత్తం మెనూ కింద ఎలా డిజైన్ చేస్తానో చూపిస్తాను. ఇక్కడ ఏ తీసుకుంటాను, href అని చెప్పని పెడుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లోజ్ చేశాను. ఇక్కడ హోమ్ పేజ్ అని రాశాను. సో ఐ కాపీ దిస్ లింక్. మళ్ళీ టైప్ చేయకుండా నేనేం చేస్తానంటే కాపీ చేసేసాను. ఆ తర్వాత పేస్ట్ చేసి ఈ హోమ్ని కాస్త నేనేం చేస్తానంటే సమ్ ఏదో గ్యాలరీ అని చెప్పి రాసుకుంటున్నాను. గ్యాలరీ. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఒక 4-5 పేజెస్ తీసుకుంటాను ఇలానే సింగిల్ పేజ్ టెంప్లెట్ లాగా చూపించడం కోసం. నెక్స్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి పేస్ట్ చేసి ఈ హోమ్ని కాస్త నేను అబౌట్ అస్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటున్నాను. సో ఆ తర్వాత ఇంకొక లిస్ట్ తీసుకొని దాని పేరు కాంటాక్ట్ అస్ అని పెడుతున్నాను. ఓకే, కాంటాక్ట్ అస్. సో ఇప్పుడు ఇవన్నీ నాకు వచ్చినవి. వీటిని నేను ఒక మెనూ రూపంలోకి అడ్జస్ట్ చేయాలి. అంటే నేను కొన్ని స్టైల్స్ రాయాలి. ఈ స్టైల్స్ ఎక్కడ రాద్దాము? సిఎస్ఎస్ ప్రాక్టీస్ 7లో రాద్దాము. ఫస్ట్ ప్రాబ్లం ఏం రాద్దామంటే ఆస్ట్రిక్ అంటే ఆల్ అన్నిటికీ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఇది మీకు చెప్పానో లేదో, బార్డర్ బాక్స్ అంటే అర్థం ఏంటంటే ఇంక్లూడింగ్ ఆఫ్ ది బోర్డర్స్తో కలిపి బాక్స్ సైజు ఉంటుంది అని అర్థం అనమాట. ఇన్ కేస్ అది పెట్టలేదంటే బాక్స్ సైజు వేరు, బార్డర్ సైజులు కూడా యాడ్ చేస్తే ఎడిషన్గా పెరుగుతాయి అనమాట. అలా కాకుండా
బాక్స్ సైజింగ్ అని తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమైందంటే ఇంక్లూడింగ్ ఆఫ్ ది బార్డర్స్ అని అర్థం. మీకు ఒక్కసారి నేను దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తాను ఈ పాయింట్ మీకు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడైనా డైమెన్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే అర్థం ఏంటంటే వీ నో ద బాక్స్ సైజ్ బార్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను ఇక్కడ ఇది ఒక బాక్స్ గీసాను, ఇది ఒక బాక్స్, నేను 2 బాక్సులు గీసాను. ఆ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను బాక్స్ సైజ్ బార్డరింగ్ అనే దానికి. యాక్చువల్గా నేను లోపల ఇది బార్డర్స్ పెట్టాను, ఇంతవరకు బార్డర్స్ పెట్టాను. దీనికి ఇది బాక్స్ సైజ్ బార్డరింగ్ కావటం వల్ల దీని యొక్క డైమెన్షన్ అనేది ఎప్పుడూ కూడా దీని యొక్క డైమెన్షన్ ఎంతైతే మనం ఇస్తున్నామో అది ఇంతవరకే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకే ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకే ఉంటుంది అనమాట. ఇక్కడ బార్డర్ సైజ్ బాక్సింగ్ ఇవ్వని పక్షంలో బాక్స్ సైజ్ ఎలా ఉంటుందంటే, సో ఓన్లీ డైమెన్షన్స్ ఈ బాక్స్కే ఉంటాయి తప్పితే, ఈ లోపల బాక్స్కే ఉంటాయి తప్పితే బార్డర్ సైజ్ ఇంక్లూడ్ కాదనమాట. సో లైక్ దీనికి 100 లోపల సైజ్ ఇచ్చాము, చుట్టూ 5 పిక్సెల్స్ బార్డర్ ఇస్తే దాని సైజ్ ఎంత అయిందంటే 110 అయింది. కానీ దీంట్లో 100 సైజు బాక్స్కి ఇచ్చి మనం బార్డర్స్ 5 ఇచ్చినా కానీ ఆ బాక్స్ సైజ్ 100 ఉంటుంది. ఎందుకనంటే ఇంక్లూడింగ్ ఆఫ్ ది బార్డర్స్ ద బాక్స్ సైజ్ షుడ్ బి కన్సిడర్డ్ అనమాట. అలా కన్సిడరేషన్ చెయ్యాలంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అని పెడతాం అనమాట. సో తర్వాత పేజీకి ఎటువంటి ప్యాడింగ్స్ లేకుండా అట్లానే మార్జిన్స్ లేకుండా ఉండటం కోసం మనం 0 పిక్సెల్స్ సెట్ చేస్తాం. ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ 0 వెళ్ళిపోయింది, మొత్తం 0 వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ నాకు ఇప్పుడు రాయాల్సిన స్టైల్ ఏంది, నావిగేషన్ అనే ట్యాగ్కి నేను స్టైల్ రాయాలి. ఈ నావిగేషన్లో నాకు డిస్ప్లే వచ్చేసి ఎలా ఉండాలి, ఫ్లెక్స్ ఉండాలి. నావిగేషన్లో ఐటమ్ ఎలా ఉండాలి, డిస్ప్లే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నేను డిస్ప్లే ఫ్లెక్స్ అనే కంటే ఇన్లైన్ అని చెప్పని తీసుకుంటాను, డిస్ప్లే ఇన్లైన్. మరి ఇన్లైన్లో పెట్టినప్పుడు డిస్ప్లే ఇన్లైన్ అంటే అర్థమైంది ఇన్లైన్లోకి రావాలి కదా, కానీ నావిగేషన్కి మనం ఇన్లైన్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ హైట్ అనేది ఒకటి ఫిక్స్ అవుతాము. హైట్ వచ్చేసి నాకు ఒక 40 పిక్సెల్స్ చాలు. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ పెడతాము. సో నేను మిడ్ నైట్ బ్లూ అని చెప్పనే కలర్ తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా అక్కడ నాకు అప్లై అయిపోయింది. సో ఓకే, నేను ఇప్పుడు హైట్ తీసుకున్నాను, మిడ్ నైట్ బ్లూ అని వచ్చేసింది. నేను నెక్స్ట్ దీనికి ప్యాడింగ్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో ప్యాడింగ్ అప్లై చేయాలంటే నేనేం చేయాలి, ఫాంట్ సైజు పెంచుకోవాలి, ప్యాడింగ్ అప్లై చేయాలి. అవి తర్వాత రాద్దాము. ఫస్ట్ నావిగేషన్కి రాసాము. ఈ నావిగేషన్లో ఏమున్నాయి, యూఎల్ ఉంది. యూఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్. వీటిని ఏమందామంటే ఒక క్లాస్ నేమ్ పెట్టుకున్నాము. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నావ్ లిస్ట్ అని చెప్పి దాని పేరు పెట్టుకుందాం, నావిగేషన్ లిస్ట్ అని పెడతాం. ఈ నావిగేషన్ లిస్ట్ అనే దానికి మనం ఒక స్టైల్ రాద్దాం. ఇక్కడ ఏం రాద్దాం, ఒక స్టైల్. క్లాస్ రాసామంటే అర్థమైంది డాట్ పెట్టాలని అర్థం. డిస్ప్లే ఇన్లైన్, డిస్ప్లే ఇన్లైన్. సో డిస్ప్లే ఏం చేసాం, మనం ఇన్లైన్ ఇచ్చాం, అయినా ఇక్కడ ఇన్లైన్లోకి రాలేదు. సో ఎందుకు రాలేదంటే మనం పెట్టాల్సింది ఇన్లైన్లో ఉండాల్సింది వేటి కంటే నావ్ ఐటమ్స్కి ఉండాలి. సో కాబట్టి నావ్ డాష్ ఐటమ్స్ అని పెట్టి ఇంకొకటి తీసుకుందాము. ఆ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో ఇన్లైన్ వచ్చేటట్టు చెప్తాం. సో ఈ నావ్ ఐటమ్ అనే క్లాస్ని మనం ఏం చేద్దాము, ఇక్కడ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఈచ్ ఎలిమెంట్కి మనం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఆ స్టైల్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఇది కాపీ చేసుకొని మనం ఈచ్ ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతున్నాయి చూసారా, ఎందుకని నేను ప్రాపర్టీ ఏమి ఇచ్చాను, ఇన్లైన్ ఇచ్చాను అనమాట. సో కంట్రోల్ వి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి స్పేస్ కంట్రోల్ వి ఇచ్చేసాను. ఓకే, ఆటోమేటిక్గా ఏమైపోయింది, లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అయితే నాకు ఈ హైపర్ లింక్స్ ఏదైతే ఉందో, ఈ నావ్ లింక్ అనే దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క కలర్ మారాలి. సో కాబట్టి ఆ నావ్ ఐటమ్స్లో ఉన్న ఈ హైపర్ లింక్స్ యొక్క కలర్ మొత్తం మారాలంటే మనం ఏం చేద్దాం, సిఎస్ఎస్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ వైట్ అని చెప్పి తీసుకుందాం. వైట్ అని తీసుకుంటే వర్క్ చేయా, మనకి వర్క్ కాలేదు. ఎందుకని వర్క్ కాలేదంటే మనం నావ్ లిస్ట్ అనేది దేనికి పెట్టాము, దీనికి పెట్టాము, ఈ నావిగేషన్ లిస్ట్. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మనం తీసేద్దాము, యూఎల్ వరకే ఉంచుకుందాము, దానికి అసలు స్టైలే వద్దు మనకి.
సో నెక్స్ట్ ఏం చేద్దాము, ఈ nav ఐటమ్స్ తర్వాత ఏ అనేది ఒక ట్యాగ్ వాడాం కదా, ఆ ఏకి కూడా ఏం చేద్దామంటే డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్కి మనం కలర్ అప్లై చేసేద్దాం, వైట్ అని చెప్పని ఇచ్చేద్దాము. ఆ తర్వాత టెక్స్ట్ డెకరేషన్ అని చెప్పని ఒక ప్రాపర్టీ తీసుకుంటాము, దాన్ని నన్ పెట్టేద్దాం. ఆటోమేటిక్గా దాని యొక్క అండర్లైన్ అనేది ఎగిరిపోయింది మనకి. ఆ తర్వాత ఏం చేద్దామంటే దీనికి ప్యాడింగ్ ఇద్దాము. ప్యాడింగ్ వచ్చేసి ఓ 10 పిక్సెల్స్ ఇద్దాము. 10 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇస్తే ఏమైపోద్ది, ఆటోమేటిక్గా 10 పిక్సెల్స్ అప్లై అయింది. సో మీకు నేను ఏం చేస్తానంటే ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా బ్రౌజర్లో కూడా దాన్ని ఓపెన్ చేస్తాను. సో వాట్ అబౌట్ ద సిఎస్ఎస్ ప్రాక్టీస్ 7, సిఎస్ఎస్ ప్రాక్టీస్ 7 వచ్చింది, ఇంకా మనకి ప్యాడింగ్ అనేది అప్లై కాలేదు. సో దేనికి ప్యాడింగ్ ఇవ్వాలో చెప్తాను, దీనికి అసలు ప్యాడింగ్ అవసరం లేదు మనకి. ఓకే, దట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నావిగేషన్లో మనం ఉండాము. దీంట్లో ఇది మనం బ్లూ కలర్ ఇచ్చింది దేనికి, నావ్కి ఇచ్చాం. సో కాబట్టి ప్యాడింగ్ అనేది దేనికి ఇవ్వాలంటే ఆ నావిగేషన్ బార్కి ఇవ్వాలి. ప్యాడింగ్ 10 పిక్సెల్స్ అనగా ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చి చూసారా, 10 పిక్సెల్స్ వచ్చేసిందా. సో అలానే వీటి మీదకి వెళ్ళినప్పుడు కర్సర్ ఆటోమేటిక్గా హ్యాండ్ సింబలే వస్తుంది, ఎందుకంటే హైపర్ లింక్స్ పెట్టాం కాబట్టి మనం. సో నెక్స్ట్ nav లిస్ట్ అనేది మనం అవసరం లేదనుకున్నాం కాబట్టి లెట్ us రిమూవ్ దట్. సో ఇప్పుడు ఈ మెనూకి నాకు ఈ హోమ్కి గ్యాలరీకి ఇవన్నీ ఏంటిది, nav ఐటమ్స్. ఈ ఐటమ్స్కి నాకు మార్జిన్ లెఫ్ట్ అనేది నాకు కొద్దిగా పెట్టుకోవాలనుకోండి, ఎందుకంటే అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కలిసి ఉండకుండా ఉండటానికి ఐ వాంట్ సమ్ స్పేస్. ఇప్పుడు 15 అని పెట్టాను. ఇక్కడ మనం ఈ పేజీలోకి వచ్చి చూద్దాము. ఈ పేజీలోకి వచ్చి చూసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి నీట్గా మెనూ అనేది డిజైన్ అయింది. అయితే నాకు ఈ చివరిలో లాగిన్ రిజిస్టర్ అని చెప్పి అనేది కూడా కావాలి నాకు. సో లాగిన్ రిజిస్టర్ అనేది కూడా కావాలి అంటే మనం దీన్ని ఈ నావిగేషన్లో ఈ యూఎల్ వరకు ఒక డివిజన్లో తీసుకోవాలి. మనము ఎలా తీసుకోవాలి, ఒక డివిజన్ తీసుకుందాం. ఈ డివ్ లెఫ్ట్ మెనూ అని పెడదాం, దీని పేరు ఏం పేరు పెడదాం, లెఫ్ట్ మెనూ అని పెడదాం. ఓకే, ఈ లెఫ్ట్ మెనూలో ఈ ఎంటైర్ యూఎల్ లిస్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసి దాంట్లో పేస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత ఏవైతే నాకు రిమైనింగ్ ఎలిమెంట్స్ అవుట్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నానో ఆ డివిజన్ మొత్తాన్ని నేను సపరేట్గా తీసుకుంటున్నాను. రైట్ మెనూ అని చెప్పని తీసుకుంటాను, RIGHT రైట్ మెనూ అని చెప్పని తీసుకుంటాను, రైట్ మెనూ. సో ఈ రైట్ మెనూలో నాకు ఏం కావాలి, ఇదే యూఎల్ కావాలి. Ctrl+C తీసుకొని పేస్ట్ చేశాను, కానీ నాకు ఇన్ని ఐటమ్స్ అవసరం లేదు, జస్ట్ నాకు 2 ఐటమ్స్ చాలు. ఏమేమి ఐటమ్స్ చాలు నాకు, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను నేను, దాంట్లో చూద్దాం మనం ఇక్కడైతే క్లారిటీ ఉన్నదో. సో ఇక్కడ నాకు ఏం కావాలంటే హోమ్ కాదు నాకు కావాల్సింది, ఇక్కడ లాగిన్ కావాలి, చివరిలో రిజిస్టర్ అనేది కావాలి, రిజిస్టర్. ఓకే, ఇప్పుడు నేను పేజీకి వెళ్ళి చూస్తే నాకు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే లాగిన్ రిజిస్టర్ అనేది కిందకి వచ్చినాయి. సో ఎందుకంటే అవి రెండు డివిజన్స్ అనేవి బ్లాక్స్ కాబట్టి ఒకదాని కింద ఒకటి అరేంజ్ అయినాయి. ఈ రెండింటినీ కూడా నేను నావ్లో పెట్టాను. సో కాబట్టి నేను నావ్కి కొన్ని స్టైల్స్ రాసుకుంటే సరిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నావ్కి డిస్ప్లే, ఈ పైన ప్యాడింగ్కి నేను సెమీకోలన్ ఇవ్వలేదు, అందువల్ల స్టైల్ అప్లై కాలేదు. డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుంటాను, అట్లానే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో తీసుకుంటాను, ఒకే రోలో రావాలి. అలానే జస్టిఫై ద కంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ అని చెప్పని తీసుకుంటున్నాను ఫస్ట్. సో నాకు ఇప్పుడు ఈ పేజ్కి వెళ్ళి నేను రిఫ్రెష్ చేస్తే ఈ చివరిలో లాగిన్ రిజిస్టర్ వచ్చింది, ఈ చివరి వచ్చేసి హోము, గ్యాలరీ, ప్రోడక్ట్స్ అండ్ అబౌట్ అస్ అండ్ కాంటాక్ట్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంది, ఎంత క్లారిటీగా ఇటు ఒక లెఫ్ట్ మెనూ వచ్చేసింది, ఇటు ఒక రైట్ మెనూ వచ్చేసింది. అయితే ఇంకా కొద్దిగా దీన్ని డెకరేట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఫాంట్ సైజ్ పెంచుకుందాం. ఎక్కడైతే ఏ అనేది తీసుకున్నామో అక్కడ ఫాంట్ సైజ్ని ఏం చేద్దామంటే 12 పిక్సెల్స్ అని పెట్టుకుందాం. సో లెట్స్ కమ్ బ్యాక్, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, 12 చాలలేదు మనకి. సో నేనేం చేద్దామంటే రెస్పాన్సివ్లో పెట్టుకోవాలంటే 2rem అని పెట్టుకుందాము. 2rem అంటే అర్థం ఏంటంటే ఎంబెడెడ్గా మనకు ఫాంట్ సైజు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వీటి గురించి నేను మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటాను. రెమ్ అంటే ఏంది, అంటే రెస్పాన్సివ్ అనేది ఎలా వాడతాము, పాయింట్స్ ఎలా వాడతాము, వీటి గురించి చెప్తాను మీకు మనం ఉండే పర్సంటేజ్ని బట్టి. సో ఇప్పుడు హోమ్, అబౌట్, కాంటాక్ట్. ఇప్పుడు మీరు రెస్పాన్సివ్గా చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ఫాంట్ సైజ్ అలైన్ అవుతుంది అనమాట.
ఓకే. అయితే ఈ చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ కాంటాక్టర్స్ లో హజ్ కట్ అయిపోయింది, లాగిన్ రిజిస్టర్ 2 పక్క పక్కకు వచ్చినాయి. అవి అలా రాకుండా ఇవి మొత్తం హైడ్ అయిపోయి ఇది ఒక్కటే కనపడేటట్టు ఎలా చేయాలనేది మనం మీడియా క్వరీస్ నేర్చుకునేటప్పుడు చేద్దాము. ప్రెసెంట్ అయితే ఇంకొక స్టెప్ దీంట్లో మనం ఎక్స్ట్రా చేద్దాం. ఏంటంటే ఆ హోమ్ అనే దాని మీద కర్సర్ పోయినప్పుడు నాకు ఒక కలర్ చేంజ్ అవుతూ రావాలి. ఒక కలర్ చేంజ్ అవుతూ రావాలి. దానికి మనం రాసే క్లాసెస్ ఏమంటారంటే సూడో క్లాసులు అంటారు అనమాట. హోవర్ అని చెప్పని తీసుకొని ఈ ఓవర్లో మనం ఏం రాస్తామంటే కలర్ వచ్చేసి నాకు ఆక్వా కలర్ రావాలి. అట్లనే అది కలర్ మారేటప్పుడు ఒక ట్రాన్సేషన్ జరగాలి. ఆ ట్రాన్సేషన్ జరిగేటప్పుడు నాకు ఇన్ను అవుట్ ఆల్ ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో నేనేం చేస్తానంటే ఈజ్ ఇన్ అయితే ఈజ్ అవుట్ తీసుకొని ఎన్ని సెకండ్స్ చెప్పాలి నాకు. సో నేను 200 మిల్లీ సెకండ్స్ అని పెట్టుకున్నాను అనుకోండి, అది ఈజీ ఇన్ అవుట్ అవ్వటానికి అంత టైం తీసుకుంటుంది అని అర్థం అనమాట. ఈ ట్రాన్సేషన్ యథామామూలుగా పైదానికి కూడా ట్రాన్సేషన్ దీనికి కూడా మనం అప్లై చేస్తే ఆటోమేటిక్ ఏమైపోద్దంటే మనం వెళ్ళినప్పుడు మారేది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మారేది టైం అనేది పెరిగిద్ది అనమాట. ఇక్కడ 250 సెకండ్స్ అనే దానికంటే తక్కువ టైం తీసుకున్నాం అనుకో, 20 మిల్లీ సెకండ్స్ అనేది, అప్పుడు ఇంకా ఎక్కువసేపు ల్యాగ్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు చూడండి జస్ట్ ఓకే. ఇప్పుడు మనం దాని మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అయితే ఈ కలర్ చేంజ్ అవుతూ నాకు దాని మీద ఒక లైన్ కూడా రావాలి. సో అప్పుడు నేను ట్రాన్స్లేషన్ రాసిన తర్వాత ఏం చేస్తానంటే టెక్స్ట్ డెకరేషన్ ఓవర్ లైన్ అని చెప్పని పెట్టుకున్నారు అనుకోండి. సో ఓవర్ లైన్ అని పెట్టుకుంటే ఏమైందంటే ఏ మెనూ పైన అయితే మనం కర్సర్ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తున్నామో దాని మీద మనకి ఆటోమేటిక్గా ఆ లైన్ అనేది ఓవర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అర్థమైంది ఇప్పుడు. సో కాబట్టి మనం ఇప్పుడు ఎంత సింపుల్గా మనం ఒక నావిగేషన్ బార్ని డిజైన్ చేయగలిగాము. మనం పెద్దగా స్టైల్స్ కూడా వాడలేదు. ప్యూర్గా మనం ఏం బూట్ స్ట్రాప్లు వాటికి వెళ్ళలేదు. మనం నెక్స్ట్ క్లాసెస్లో బూట్ స్ట్రాప్ కూడా మొత్తం నేర్చుకుంటాము. ఇప్పుడు ఇది వచ్చేసి నావిగేషన్ బార్ చెప్పాం. nav ఐటమ్స్కి ఏం ప్రాపర్టీ ఇవ్వాలో చెప్పాము మనం. ఓకే. nav ఐటమ్స్కి ఏ ప్రాపర్టీస్ ఇవ్వాలో చెప్పాము. ఇన్లైన్ అని పెడితే ఎప్పుడూ కూడా ఒకే లైన్లోకి ఆల్ ఎలిమెంట్స్ వచ్చి కూర్చుంటాయి అని అర్థం. బ్లాక్ అని పెడితే అర్థం ఏంటంటే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ఐటమే సిట్ అయ్యింది అని అర్థం అనమాట. ఓకే. సో నెక్స్ట్ అక్కడ ఫాంట్ సైజ్ తీసుకున్నాం, కలర్ తీసుకున్నాం, టెక్స్ట్ డెకరేషన్ తీసుకున్నాం. ట్రాన్సిషన్ ఎందుకు వాడతామంటే సో ఆ కలర్ చేంజ్ అవ్వడానికి పట్టే టైం అనమాట. స్లోగా చేంజ్ అవ్వడం కోసం ఆ ట్రాన్సిషన్ అనేది మనం వాడతాం అనమాట. సో ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ ఎందుకు వాడాము, స్లోగా కలర్ చేంజ్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఎంత సింపుల్గా ఒక మెనూ బార్ని మనం డిజైన్ చేయగలిగాం కదా. ఈ మెనూ బార్ని మనం డిజైన్ చేసిన తర్వాత ఒక వెబ్ పేజే నాకు ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వెబ్ పేజ్ ఉంది. ఈ 5 పేజెస్కి ఒక 5 పేజెస్ ఒక 5 సెక్షన్స్కి వెళ్ళాలి. ఈ రెండింటికి 2 సెక్షన్స్కి వెళ్ళాలి. మొత్తం ఒకటే వెబ్ పేజ్లో ఉండాలి. దాన్నే ఏమంటారంటే సింగిల్ పేజ్ వెబ్ పేజ్ అంటారు అనమాట. SPA అంటారు, సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అని అంటారు అనమాట. ఇప్పుడు నేను ఈ హోమ్ నొక్కితే హోమ్ సెక్షన్కి వెళ్ళాలి, గ్యాలరీ నొక్కితే గ్యాలరీ సెక్షన్స్కి వెళ్ళాలి, ప్రొడక్ట్ నొక్కితే ప్రొడక్ట్ సెక్షన్కి వెళ్ళాలి. ఇలా నాకు ఏది నొక్కితే దాని దగ్గరికి మూవ్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా వెబ్ పేజ్లో CSS ప్రాక్టీస్ 7లో ఆఫ్టర్ నావిగేషన్ తర్వాత నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్ పేరు ఏం పెట్టుకుంటున్నానంటే సో లైక్ నేను మెయిన్ డివిజన్ పెట్టుకుంటున్నాను. మెయిన్ డివిజన్ పెట్టుకుంటున్నాను. ఈ డివిజన్లో నేను ఒక సెక్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ డివిజన్లో నాకు ఏం కావాలంటే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక ఇమేజ్ తెచ్చుకుంటాను. ఓకే. దానికి నేను స్టైల్స్ కూడా రాసుకుంటాను. ఆల్టర్నేట్ ట్యాగ్ లేకపోతే మనకి ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ బ్యానర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను అండ్ క్లోజ్ చేసేసాను ఈ ఇమేజ్ క్లోజ్ చేసిన తర్వాత ఐ హ్యావ్ స్టార్ట్ విత్ 1 సెక్షన్. ఆ సెక్షన్ యొక్క ఐడి ఏం పెట్టుకుంటున్నానంటే నేను హోమ్ అనే ఐడి పెట్టుకుంటున్నాను. హోమ్ అనే ఐడి పెట్టుకుంటున్నాను. ఈ సెక్షన్కి నేను హోమ్ అనే దానికి నేను స్టైల్స్ రాయాలి. కానీ నేను పెట్టింది క్లాస్ నేమ్ కాదు, ఐడి పెట్టినప్పుడు మనం రాయాల్సిన స్టైల్స్ ఏంటంటే యాష్ తోటి రాయాలి. యాష్తో రాస్తే అర్థమైంది, ఇట్స్ ఐడి అని అర్థం అనమాట. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలరు నాకు అజ్యూర్ కలర్ కావాలి.
ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎజ్యూర్ కావాలి. నాకు చుట్టూ ప్యాడింగ్ ఉండాలి. ఆ సెక్షన్లో నేను ఏం పెట్టినా కానీ చుట్టూ ఒక 10 పిక్సెల్స్ ప్యాడింగ్ రావాలి. ఓకే, 10 పిక్సెల్స్ ప్యాడింగ్ రావాలి. సో ఇప్పుడు నేను ఈ పేజ్ దగ్గరికి వచ్చి రిఫ్రెష్ చేస్తే నాకు హోమ్ బ్యానర్ రాలేదు, ఎజ్యూర్ కూడా రాలేదు. ఎందుకంటే నేను దాంట్లో ఎటువంటి కంటెంట్ పెట్టాల ఆ సెక్షన్లో. ఈ సెక్షన్లో నేను ఒక వర్క్ చేసినట్టుగా చేద్దాం మనం, అప్పుడు చాలా బాగుంటుంది. ముందు ఒక ఇమేజ్ తెచ్చుకుందాం మనం కూల్గా. సో వాల్ పేపర్స్ అని పెడదాం. సో హెచ్డి వాల్ పేపర్స్ అని కొడదాము. ఆటోమేటిక్గా మనకి మంచి నీట్ వాల్ పేపర్స్ వస్తాయి. ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్దాము. ఈ ఇమేజెస్లో నాకు ఈ స్క్రీన్ కావాలనుకుంటున్నాను. లైక్ ఐ వాంట్ గో విత్ ఓకే, నాకు ఇది స్క్రీన్ కావాలనుకుంటున్నాను. కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకుంటున్నాను. దెన్ ఐ కమ్ బ్యాక్ విత్ మై కోడ్. ఎక్కడైతే ఇమేజ్కి నేను రాశానో అక్కడ ఇమేజ్ యొక్క కోడ్ని కాపీ చేసేసా. ఆ తర్వాత నేను నా పేజ్కి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ వచ్చింది. కానీ ఆ ఇమేజ్ నాకు విడ్త్ సెట్ కావాలి. ఈ ఇమేజ్కి నేను ఒక క్లాస్ రాసుకోవాలి. సో కాబట్టి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బ్యానర్ క్లాస్ అని రాసుకుంటున్నాను దాని పేరు. సో నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని సిఎస్ఎస్లోకి వెళ్ళి ఐ కెన్ రైట్ ఏ క్లాస్ నేమ్ ఈజ్ కాల్డ్ ఏ బ్యానర్. సో నాకు వచ్చేసి విడ్త్ వచ్చేసి 100% కావాలి. 100% వ్యూ పోర్ట్ హైట్ అండ్ వ్యూ పోర్ట్ విడ్త్ అంటాం. వ్యూ అంటే మనకు కనపడే స్క్రీన్ అంత వెడల్పు కావాలి అర్థం అనమాట. సో ఆటోమేటిక్ ఏమైపోయింది, ఫిట్ అయిపోయింది, మనకు కనపడేంత వరకు ఫిట్ అయింది. సో నాకు ఈ స్క్రీన్లో ఈ వ్యూ పోర్ట్ విడ్త్ తీసుకున్నాను. ఈ స్క్రీన్లో నాకు ఇది లేకుండా కట్ చేసుకునేంత తీసుకొచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో అంటే మనకి 2D దాన్ని కట్ చేయలేము. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, హైట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బ్యానర్ యొక్క హైట్ నేనేం చేస్తానంటే ప్రజెంట్ నాకు ఎక్కువ స్క్రీన్ ఆక్యుపై చేయకుండా ఉండటం కోసం 50% అని పెట్టేసుకోండి. అంటే ఎంతైతే ఉందో దాంట్లో 50% అయ్యేకి కంప్రెస్ అయిపోయేటట్టు. సో లెట్ us సేవ్ 50% అనే దానికంటే హైట్ వీ కెన్ గివ్ ద బ్యానర్ హైట్. సో ఐ గో విత్ 400 పిక్సెల్స్ అని ఇచ్చుకోండి. వ్యూ పోర్ట్ విడ్త్ 100% విడ్త్ ఇద్దాము. హైట్ వచ్చేసి 400 పిక్సెల్స్. సో ఓకే, నాకు ఇప్పుడు స్క్రీన్కి నీట్గా సెట్ అయిపోయింది. కింద నాకు సెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సెక్షన్లో నేను కంటెంట్ పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఓన్లీ నేను ఒక క్రికెట్ ప్లేయర్స్ యొక్క వాళ్ళ గురించి ఏదో చిన్న బ్రీఫ్ స్టోరీ రాసినట్టు రాద్దాం అనుకుంటున్నాను నేను. సో అందుకని ఈ సెక్షన్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక డివిజన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ డివిజన్ పేరు ఏం పెట్టుకుందాం అనుకుంటున్నానంటే ఆర్టికల్ కంటైనర్ అని పెట్టుకుంటున్నాను. ఆర్టికల్ కంటైనర్ అని పెట్టుకుంటున్నాను. సో ఈ ఆర్టికల్ కంటైనర్లో నాకు ఒక ఇమేజ్ కావాలి. ఏం కావాలి, ఒక ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ వచ్చేసి నేను క్రికెట్ ప్లేయర్ యొక్క ఇమేజ్ తెచ్చుకుంటాను. ఓకే, ఆ తర్వాత ఆల్టర్ సమ్ ఏదో నేను కపిల్ దేవ్ గురించి రాయాలనుకుంటున్నాను. సో ఐ గో విత్ కపిల్. ఓకే, అండ్ ఇమేజ్కి ఒక క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి. ఆ తర్వాత నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఈ డివిజన్లో నేను ఏం పెట్టుకుంటున్నానంటే ఒక హెడ్డింగ్ పెట్టుకుంటున్నాను. ఆ హెడ్డింగ్ వచ్చేసి కపిల్ దేవ్ అని పెట్టుకుంటున్నాను. అతని గురించి నేను బ్రీఫ్గా కొంత డిస్క్రిప్షన్ తెచ్చుకుంటాను. తర్వాత అవన్నీ కూడా మారుద్దాము. పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ పారాగ్రాఫ్కి నేను కంటెంట్ తెచ్చుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చెప్పాను ఫస్ట్ నుంచి నేను ఏది పడితే అది కొట్టను. ఫస్ట్ నేను నెట్ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కపిల్ దేవ్ హిస్టరీ అని కొడదాం. సో కపిల్ దేవ్ హిస్టరీ అని కొట్టంగానే అతని గురించి మనకి ఏదో ఒక స్టోరీ అనేది మనకి ఇప్పుడు వస్తుంది. సో ఐ వాంట్ ఫస్ట్ నేను కపిల్ దేవ్ ఇమేజెస్ కావాలి కాబట్టి ఇక్కడ కపిల్ దేవ్ స్టోరీ, అబౌట్ ద కపిల్ దేవ్ స్టోరీ వచ్చింది. ఐ కాపీ దిస్ అండ్ నేను నా పేజ్లోకి వచ్చి ఇక్కడ పారాగ్రాఫ్ దగ్గర ఆ కంటెంట్ ప్లేస్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇమేజ్ అడ్రస్ దగ్గర ఈ ఇమేజ్ని ప్లేస్ చేశాను. ఓకే, ఇమేజ్ని ప్లేస్ చేశాను. ఈ ఇమేజ్ల అడ్రస్లే చాలా పెద్దగా ఉంటాయి డేటాలో రావడం వల్ల. సో ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ విత్ మన పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ కపిల్ దేవ్ ఫోటో వచ్చింది, హెడ్డింగ్ వచ్చింది, కిందకు వచ్చింది. నాకు కింద రాకూడదు, ఇవి రెండు పక్కనే రావాలి. ఇమేజ్ పక్కన హెడ్డింగ్ ప్లస్ కంటెంట్ రావాలి. అలా రావాలంటే నేను ఈ ఆర్టికల్ కంటైనర్కి ఒక క్లాస్ రాసుకోవాలి. సో కాపీ చేసుకొని సిఎస్ఎస్ ప్రాక్టీస్లోకి వచ్చి ఇక్కడ డాట్ ఆర్టికల్ నేమ్ కంటైనర్లోకి వెళ్ళి నేనేం చేయాలంటే
ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ కావాలి నాకు. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి అది ఒక రోలో ఉండాలి. ఐటమ్స్ అన్నీ కూడా జస్టిఫై కంటెంట్ కూడా నాకు ఎలా ఉండాలంటే స్పేస్ అరౌండ్గా, స్పేస్ బిట్వీన్ కావాలి, స్పేస్ బిట్వీన్ కావాలి. ఇప్పుడు వెళ్ళండి ఇక్కడికి, మీరు రిఫ్రెష్ చేయండి, ఇట్ షుడ్ బి క్లియర్. మీకు ఎంత క్లారిటీగా ఉంటుందో చూడండి. ఇక్కడ కపిల్ దేవ్ అని వచ్చింది, అతను ఆర్టికల్ వచ్చింది, ఆ తర్వాత కంటెంట్ వచ్చింది. నేను ఏదైతే ఆర్టికల్ కంటైనర్ తీసుకున్నానో దాంట్లో నేను ప్యాడింగ్ కూడా అప్లై చేసుకుంటున్నాను, ఒక 10 పిక్సెల్స్ అని. ఆటోమేటిక్గా ఆ గ్యాప్ అనేది మీకు ఇంక్రీజ్ అయిపోయింది, చుట్టూ ఇంక్రీజ్ అయింది. ఈ కంటెంట్ అంటే ఏదైతే నేను పారాగ్రాఫ్ తీసుకున్నానో ఆ పారాగ్రాఫ్ కూడా నాకు ఒక స్టైల్ కావాలి. సో ఎందుకంటే నాకు పారాగ్రాఫ్ చుట్టూ కూడా ప్యాడింగ్ కావాలి. సో కాబట్టి ఆ పారాగ్రాఫ్ ఏం చేసుకుంటాను, ఆ ఆర్టికల్ డిస్క్రిప్షన్ అని చెప్పని పెట్టుకుంటా. దాని పేరు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టికల్ డాష్ డిస్క్రిప్షన్ అని చెప్పని పెట్టుకోవాలి. సో ఎవ్రీథింగ్ మనం ఒక మీనింగ్ఫుల్గా అంటే ఎలా ఉండాలంటే మనం రాసినవన్నీ కూడా ఎవరు ఓపెన్ చేసినా కానీ ఏది ఎందుకు వాడారు అనే ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో ఈ డిస్క్రిప్షన్లో నేను ఏమి ఇస్తున్నానంటే, సో ఐ గో విత్ ప్యాడింగ్ ఒకటే ఇచ్చుకుంటున్నాను 10 పిక్సెల్స్. ఆ తర్వాత ఆ టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ కూడా నేను జస్టిఫై ఇచ్చుకుంటున్నాను, నీట్గా లెఫ్ట్ అండ్ రైట్ అలైన్ అవ్వడం కోసం. దట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. సో ఇప్పుడు నాకు నీట్గా వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని మొబైల్ వర్షన్లో కంపాటబుల్ చేసినా కానీ ఇలా వస్తుంది. కానీ నాకు ఇప్పుడు ఇమేజ్ ఏం చేయాలి, నాకు ఇమేజ్ని ఒక సైజుకి నేను ఫిక్స్ అవ్వాలి, అది స్ట్రెచ్ అవ్వకూడదు నాకు. సో కాబట్టి నేను ఏదైతే ఈ సిఎస్ఎస్ ప్రాక్టీస్లో ఇమేజ్ తీసుకున్నానో ఈ ఇమేజ్ హైట్ విడ్త్ నేను ఫిక్స్ చేసుకోవాలి. సో కాబట్టి నేను ఆర్టికల్ ఇమేజ్ అని దీని పేరు పెట్టుకుంటాను. క్లాస్ ఏం పెట్టుకుంటున్నాను, ఆర్టికల్ యొక్క ఇమేజ్ కాబట్టి ఆర్టికల్ ఐఎంజీ అని పెట్టుకుంటున్నాను. ఈ ఆర్టికల్ ఐఎంజీ అనే క్లాస్ని తీసుకొని నేను మళ్ళీ సిఎస్ఎస్లోకి వచ్చి క్లారిటీగా ఏం చేస్తానంటే డాట్ అండ్ పేస్ట్ ద ఆర్టికల్ నేమ్. నేను ఫస్ట్ ఐ వాంట్ ఫిక్స్డ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 100 పిక్సెల్స్ ఆఫ్ ది హైట్ ఉండాలి, అండ్ హైట్ వచ్చేసి నాకు 100 పిక్సెల్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం బార్డర్ రేడియస్ వచ్చేసి నాకు 50% ఉండాలి, అంటే రౌండ్గా రావాలన్నమాట ఇమేజ్. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఆటోమేటికల్లీ మనకు రౌండ్గా వచ్చింది, ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను దీని మీద క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి వెన్ ఐ గో విత్ మొబైల్ కంపాటబిలిటీలోకి వెళ్ళి నేను ఏదైనా ఐఫోన్, శాంసంగ్ గ్యాలక్సీ పెట్టుకుంటే ఆర్టికల్ ఎంత నీట్గా వచ్చింది. అయితే ఈ ఐటమ్స్ కూడా సెంటర్కి రావాలి అంటే అలైన్ ఐటమ్స్ కూడా మనం ఆర్టికల్లో యొక్క ఈ కంటైనర్లో ఏదైతే రాసామో స్పేస్ బిట్వీన్ తర్వాత అలైన్ ఐటమ్స్ సెంటర్ అని చెప్పని కూడా ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఐటమ్స్ అన్నీ కూడా సెంటర్కి అలైన్ అవుతాయి అన్నమాట. వర్టికల్గా అలైన్ ఐటమ్స్ సెంటర్లోకి వస్తే హారిజాంటల్గా వచ్చేసి జస్టిఫై కంటెంట్ ఉంటుంది మనకి. సో కాబట్టి మనం ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్లోకి చేంజ్ అయినా కానీ ఆ నీట్నెస్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. ఇది హోమ్ పేజీ. ఈ హోమ్ పేజీలో మనకి కంటెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను హోమ్ పేజీలో ఒక పర్సన్ గురించి పెట్టాను నేను. ఇట్లా నాకు ఏం కావాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఆర్టికల్స్ చేయాలంటే ఇప్పుడు మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకని, బికాస్ ఆఫ్ జస్ట్ వి టేక్ దిస్ కంటెంట్ అండ్ ఇప్పుడు నాకేమవుతుందంటే ఇంత డేటాని నేను అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ కాపీ చేసుకోవటం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ టు దట్. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక ఫోల్డర్ పెట్టుకుంటాను. నేను ప్రాక్టీస్ 7 కాబట్టి సిఎస్ఎస్ 7 ఇమేజెస్ అని పెట్టుకుంటున్నాను, దానికి సంబంధించిన ఇమేజెస్ అని చెప్పని. ఓకే, సిఎస్ఎస్ 7 ఇమేజెస్ అని పెట్టుకుంటున్నాను. దీంట్లో నేను వాళ్ళ ఇమేజెస్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పని కొట్టుకొని నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను, పాలిటెక్నిక్ ట్యూటోరియల్లో సిఎస్ఎస్ 7 ఇమేజ్లో కపిల్ అనే ఒక ఇమేజ్ కింద సేవ్ చేసేసుకుంటున్నాను, జేపెక్ కింద. అలానే నేను వాల్ పేపర్ కూడా ఒకటి పెట్టాను కదా, హెచ్డి వాల్ పేపర్స్ అని, అది కూడా నేను మళ్ళీ కాల్ చేసుకుంటున్నాను. హెచ్డి వాల్ పేపర్స్లోకి వెళ్ళి నేను ఆ ఇమేజ్ని కూడా ఎలా తెచ్చుకోవాలనుకుంటున్నాను, నా సిస్టంలోకి, లోకల్ సిస్టంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. దీన్ని తీసుకుంటున్నాను, సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పని పెట్టాను. సో ఇక్కడ జేపెక్ కిందే స్టోర్ అవుతుంది. అది కూడా ఇక్కడ నేను ఏం చేస్తాను, జేపెక్ ఫైల్ కిందే బ్యానర్ అని చెప్పని పెట్టుకుంటున్నాను, బ్యానర్ అని చెప్పని. ఓకే, బ్యానర్ అని చెప్పని సేవ్ చేసుకున్నాను. ఇవి రెండు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తాను, ఇక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత, నా ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత
ఐ డోంట్ వాంట్ టు కాపీ దీస్ థింగ్స్. ఇదంతా చాలా వ్యాస్ట్ కోడ్ లాగా ఉంటుంది. ఈ నెట్వర్క్ రిసోర్సెస్లో అది అవైలబిలిటీ ఉన్నంత వరకే మనకు చూపిస్తుంది. ఇన్ కేస్ రేపు ఆ నెట్వర్క్లో వాళ్ళు కనుక ఆ ఇమేజ్ యొక్క రిసోర్సెస్ని కనుక తీసేస్తే ఏమైపోయింది, ఆటోమేటిక్గా మనకు ఆ లింక్ పోయి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కనుక అదే మన సిస్టంలోకి మనం డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు హోస్టింగ్లో కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రిస్క్ అనేది లేకుండా పోయింది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఆ కంటెంట్ అంతా తీసేసి ఎక్కడైతే నేను ఇమేజ్ని పెట్టుకున్నానో ./CSS7 ఇమేజెస్ బ్యానరా ఏంటిది, ఇది కపిల. మనం ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటిది, బ్యానర్. సో కాబట్టి banner.gif అని పెట్టేసాము. సో దెన్ వీ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్, ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ మనకి ఇక్కడ అపియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ కపిల్ అనే దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనం తీసేద్దాం. ఎందుకంటే ఇంత పెద్ద డేటాను పెట్టుకుంటే మనకు కోడ్ చూసేటప్పుడు కొద్దిగా క్లమ్జీనెస్ కనపడుతుంది. సో కాబట్టి ఇది కూడా నేను రిమూవ్ చేశాను. డాట్ అంటే ఉన్న లొకేషన్ నుంచి ఏ ఫోల్డర్లో అయితే మీకు సంబంధించిన ఇమేజ్ ఉందో దాన్ని చూజ్ చేసుకోమన్నాం. ఓకే, ఇప్పుడు నేను కపిల్ ఇమేజ్ని కూడా తెచ్చుకున్నాను. దెన్ ఇక్కడికి వెళ్ళి నేను రిఫ్రెష్ చేస్తే ఎవ్రీథింగ్ షుడ్ బి లోకల్. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఆర్టికల్ రాయాలనుకుంటున్నా, కింద ఇంకొక ఆర్టికల్ రాయాలి. సో ఇక్కడ ఆర్టికల్ బ్యానర్ ఏదైతే నేను ఈ సెక్షన్ ఐడిలో ఉందో, హోమ్ అనే ఐడిలో అయితే నేను ఇక్కడ హోమ్ పేజ్లో ఈ ఆర్టికల్ రాశాను. ఒకసారి నేను ఫార్మాట్ ట్యాగ్స్ చేస్తే నీట్గా అలైన్ అయిపోతే ఈ సెక్షన్లో ఉన్న ఇదే డివిజన్ని నేను కాపీ చేసుకొని ఇంకొక కాపీ కింద పేస్ట్ చేసుకుంటాను. 2 ఆర్టికల్స్ రాయాలి కాబట్టి ఇక్కడ నేను ఈ ఆర్టికల్లో ఈ ఇమేజ్ నేను ఇక్కడ ఫస్ట్లో పెట్టట్లేదు, ఇక్కడ కట్ చేసేసి ఈ డివిజన్ కింద ప్లేస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ తర్వాత డివిజన్ రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను రోహిత్ గురించి పెట్టాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో విత్ సచిన్. సో ఐ వాంట్ టు గో విత్ సచిన్ టెండూల్కర్. సో ఇక్కడ నేను కంటెంట్ సచిన్ కావాలి, నేను ఇక్కడ ఇది కూడా అదే కావాలి, సచిన్ టెండూల్కర్. మీరు ఎప్పుడు కూడా ఇలా రియల్ టైం అనుకుంటూ వర్క్ చేస్తే చాలా ఈజీ, అర్థమైందా? చూస్తానికి లుకిష్ వస్తుంది. సచిన్ టెండూల్కర్ హిస్టరీ అని కొడదాం, అప్పుడు ఆటోమేటిక్గా అతని హిస్టరీ వస్తుంది. అట్ ది సేమ్ టైం అతని ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ సేమ్ కాపీ ఇమేజ్, సేవ్ ఇమేజ్ యాజ్ అందాము. మన లొకేషన్లో సచిన్ అని చెప్పి అనే పేరుతో సేవ్ చేసుకుందాం. అలానే ఇక్కడ హిస్టరీ గురించి జస్ట్ ఇక్కడ వికీపీడియాలో అతని గురించి ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో ఇంకా ఎలాబొరేట్గా కావాలంటే ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో మనం వికీపీడియాకి వెళ్దాము, కొద్దిగా సమ్ మోర్ మ్యాటర్ వస్తుంది అతని గురించి. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం కంటెంట్ తీసుకోవాలంటే అన్ని షార్ట్ కట్లు ఉన్నాయి, లెట్స్ వద్దులే. మనం ఇక్కడ ఇతని గురించి వచ్చిన ఇంతవరకు కంటెంటే తీసుకుందాం. ఓకే, మరి ఎంత తీసుకున్నామంటే ఇప్పుడు హైపర్ లింక్స్ అన్నీ వస్తాయి అక్కడ, అది కొద్దిగా హెడేక్ ఉంటుంది మనకి చూస్తానికి కూడా. సో లెట్స్ గో విత్ సచిన్ టెండూల్కర్ హీస్. ఓకే, లెట్స్ కాపీ అండ్ కమ్ బ్యాక్ విత్ సచిన్ డేటా దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఉన్న డిస్క్రిప్షన్ అంతా కూడా రిమూవ్ చేసేసి కింద పెట్టేశాం. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే 2 ఆర్టికల్స్ వచ్చింటాయి మనకి. మొబైల్ కంపాటబిలిటీకి వెళ్ళండి. ఇక్కడ మనం ఇంకా సచిన్ యొక్క ఇమేజ్ని మనం మార్చలేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు సచిన్ యొక్క ఇమేజ్ని మార్చాలి. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఇప్పుడు ఆర్టికల్ ఎంత నీట్గా ఉంది, చూస్తానికి లుకిష్గా ఉంది. ఒక బ్యానర్ పెట్టుకున్నాము. వీటి గురించి మళ్ళీ చేద్దాం మనం, ఇంకా రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ఇవి కనపడకుండా ఎలా చేయాలనేది మీడియా క్వరీస్. ఆ మీడియా క్వరీస్ కాన్సెప్ట్ లెర్న్ అయ్యేటప్పుడు మనం నేర్చుకుందాం. ఇదే దాని మీదే నేను డిఫరెంట్గా కంప్లీట్గా ఈ వెబ్సైట్ మొత్తం ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ నెంబర్ ఆఫ్ మెనూస్ పెట్టుకున్నాము, ఈ ఆర్టికల్ దగ్గరికి వచ్చాము. అయితే ఈ ఆర్టికల్ ఏంటిది, ఇది హోమ్ పేజ్ అనమాట. సో కాబట్టి నేను ఎప్పుడైతే ఇక్కడ హోమ్ అని నొక్కంగల్లే ఈ బ్యానర్ కనపడకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఈ ల్యాండింగ్ ఇమేజ్ ఏదైతే పెట్టుకున్నానో దానికి కూడా నేను ఒక సెక్షన్ తీసుకుంటాను. ఇది ఇప్పుడు బ్యానర్ తీసుకుని ఇమేజ్, ఆర్టికల్ తీసుకుని ఇమేజ్ పెట్టాను కదా. సో ఇది ఒక ఇమేజ్, ఈ మెయిన్ సెక్షన్లో సెక్షన్ ఐడి హోమ్, ఇది ఈ బ్యానర్ పెట్టాను. ఈ బ్యానర్ని కూడా నేను ఒక సెక్షన్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఒక సెక్షన్ పెట్టుకుంటా, SCCTION సెక్షన్. సో ఈ సెక్షన్లో నేనేం చేస్తాను, ఒట్టి బ్యానర్ వరకు పెట్టుకుంటాను. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్. ఈ సెక్షన్ పేరు ఏంటంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు హోమ్ బ్యానర్. ఐడి ఈజ్ ఈక్వల్ టు హోమ్ బ్యానర్. ఇదేంటిది, నాకు నెక్స్ట్ మెనూ ఏముంది, ఇక్కడ హోమ్ తర్వాత గ్యాలరీ ఉంది కదా. ఇక్కడ నేను ఆర్టికల్స్ అని చెప్పని పెట్టుకున్నాను.
ఓకే, ఆర్టికల్స్ అని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను కాల్ చేసే ఆర్టికల్స్, ఆర్టికల్స్ ఆర్టికల్స్, ఇక్కడ నేనేం పెట్టాలి, టార్గెట్ హ్యాష్ హోమ్ అని పెట్టాలి. ఇక్కడ నేను టార్గెట్ ఏం పెట్టాలి, హ్యాష్ ఆర్టికల్ అని పెట్టాలి. హ్యాష్ అంటే అర్థం ఏంటంటే ఐడి. సో ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ సెక్షన్ ఐడి, ఇక్కడ ఆర్టికల్స్ అని చెప్పని తీసుకెళ్ళాను. ఓకే, ఇప్పుడు మీరు మెయిన్ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేశాను, రిఫ్రెష్ చేసి నేను ఇప్పుడు ఆర్టికల్ అని క్లిక్ చేయగలే ఆర్టికల్ దగ్గరికి వచ్చాము కదా. నేను హోమ్ క్లిక్ చేస్తే హోమ్ దగ్గరికి రావాలంటే, సో కాబట్టి మనం నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా మనం ఆల్టర్నేటివ్ సెర్చ్ చేయాలి. నిన్న మనం ఒకటి నేర్చుకున్నాము, పొజిషన్స్ అనేది ఒకటి నేర్చుకొని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు హోమ్కి వెళ్ళిపోవాలి, ప్రతి పేజ్కి బాటంలో ఒకటి రావాలి అని చెప్పని అనుకున్నాము. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ డివిజన్ కింద ఒక చిన్న డివిజన్ తీసుకుందాము. దాన్ని ఏం పెడదామంటే క్లాస్ నేమ్ వచ్చేసి టాప్ అని పెడదాం. క్లాస్ నేమ్ ఏం పెడదాం, టాప్ అని పెడదాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ఇమేజ్ తీసుకుందాము. SRC is equal to డబుల్ కొటేషన్స్, ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో టాప్ అని తీసుకుందాం. అండ్ ఇమేజ్ని సెల్ఫ్ క్లోజ్ చేసేద్దాం. ఈ ఇమేజ్కి కూడా మనం ఏం చేయాలంటే ఒక చిన్న క్లాస్ తీసుకుందాం. ప్రతిదానికి క్లాస్ తీసుకుందాం. ఇన్లైన్ స్టైల్ రాయటం అనేది మార్చేసి ఇక్కడ ఏం చేద్దాము, టాప్ ఇమేజ్ అని పెట్టుకుందాం. సో ఈ టాప్ ఇమేజ్కి ఫస్ట్ స్టైల్ రాసుకొని వచ్చేద్దాం. మనం ఎక్కడికి వెళ్దాం, CSSలోకి వెళ్ళి టాప్ ఇమేజ్ అని చెప్పి తీసుకొని ఇక్కడ ఒక 25 పిక్సెల్స్ విడ్త్ పెట్టుకుందాం. విడ్త్ వచ్చేసి 25 పిక్సెల్స్, అట్లనే హైట్ వచ్చేసి 25 పిక్సెల్స్. ఆ తర్వాత రేడియస్ వచ్చేసి, బోర్డర్ రేడియస్ వచ్చేసి 50%, రౌండ్గా కావాలి కాబట్టి నాకు ఆ ఇమేజ్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఇది డివిజన్లో ఉంది కదా, ఈ టాప్ అనే దానికి కూడా మనం స్టైల్ రాయాలిగా. ఆ టాప్ అనేది ఎక్కడ ఉండాలో చెప్పాలిగా మనం. సో కాబట్టి డాట్ టాప్ అనే దానికి కూడా రాస్తాను. ఏం చేస్తున్నాం అంటే పొజిషన్ నాట్ రిలేటివ్, ఇట్స్ ఏ ఫిక్స్డ్, పొజిషన్ ఈజ్ ఫిక్స్డ్. అండ్ రైట్ సైడ్ ఎంత ఉండాలంటే పొజిషను RIGHT రైట్ వచ్చేసి 0 పిక్సెల్స్ దగ్గర ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఎక్కడ ఉండాలి, ఒక 5 పిక్సెల్స్ బాటము, 25 పిక్సెల్స్ బాటము, 25 పిక్సెల్స్ రైట్, ఒక కార్నర్ పొజిషన్కి తీసుకెళ్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేయగలే ఇక్కడ మనకి టాప్ అనేది వస్తూ ఉంది చూడండి, మీకు ఇది అడ్డం అవుతుంది. సో ఇక్కడ టాప్ అనేది వచ్చింది చూడండి. నేను దానికోసం ఏం చేస్తానంటే కొద్దిగా బాటమ్ని ఒక 55 పిక్సెల్స్ అని పెడతాను. మీరు అంటే మనం ప్రజెంట్ ఈ రికార్డింగ్లో ఉన్నాం కాబట్టి అది కనపడుతుంది కాబట్టి. ఇక్కడ టాప్ అని వచ్చింది కదా, సో నేను కిందకి వెళ్ళి ఈ టాప్ మీద క్లిక్ చేస్తే పైకి వెళ్ళాలి. టాప్ మీద క్లిక్ చేస్తే పైకి వెళ్ళాలంటే అర్థం ఏంది, ఈ టాప్ అనే దాన్ని ఒక టార్గెట్ చేయాలిగా మనం. టాప్ అనే దాన్ని ఒక టార్గెట్ చేయాలిగా. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు దానికోసం ఏం చేస్తామంటే యాంకర్ ట్యాగ్ తీసుకొని దాని లోపల ఏం పెడతాం, మనం టార్గెట్ చేయాల్సిన ఐడిని మనం మెన్షన్ చేస్తాం. దట్ ఈస్ ద హోమ్ అని పెడతాం. ఇది ఇక్కడతో క్లోజ్ చేసి ఈ ఇమేజ్ని మనం తీసుకొచ్చి ఆ ట్యాగ్ మధ్యలో పెట్టుకుంటాం. ఏది, యాంకర్ ట్యాగ్ మధ్యలో పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూడండి, మనం వెబ్ పేజ్లో రిఫ్రెష్ చేసాము, నీట్గా మనకి పేజ్ వచ్చింది. సో నేను ఆర్టికల్స్ అనగానే కిందకి వెళ్ళాను. వెన్ ఐ క్లిక్ ద టాప్ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తున్నాను, హోమ్ పేజ్ దగ్గరికి వచ్చేస్తాను. ఓకే, అర్థమవుతుందా. సో హోమ్ పేజ్ దగ్గరికి వస్తున్నాను. ఈ హోమ్ సెక్షన్లోనే ఈ మెనూని కూడా పెట్టుకుంటే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే మెనూ కూడా కనపడుతుంది మనకు ఆ ఇమేజ్ వరకే కాకుండా. సో కాబట్టి ఈ నావిగేషన్ అనే దాన్ని కూడా మనం బ్రేక్అవుట్ చేసేసి ఎక్కడ పెడతాము, ఈ హోమ్ సెక్షన్ కింద పెట్టేద్దాం. సో ఈ డివిజన్కి మనం ఒక క్లాస్ తీసుకున్నాం మెయిన్ అని. ఈ మెయిన్ అనే దానికి మనం ఎటువంటి స్టైల్స్ రాయలేదు కదా. సో కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాము, ఈ హోమ్ అనే దానికంటే ముందు ఈ మెయిన్ అనే దానికి మనం ఒక స్టైల్, మెయిన్ అనే దానికి ఒక స్టైల్ రాసేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి 0 పిక్సెల్స్ పెడదాం. అండ్ మార్జిన్ వచ్చేసి 0 పిక్సెల్స్ పెట్టేద్దాం. ఎందుకంటే మనకి ఇంకేం అవసరం లేదు. లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఆర్టికల్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ టాప్ క్లిక్ చేయగలిగి పైకి వచ్చేస్తున్నా కదా, ఈ ఆర్టికల్ కనపడే వరకు వచ్చేస్తుంది. ఓకే,
లెట్స్ రిఫ్రెష్. హోమ్, ఆర్టికల్ అండ్ క్లిక్ టు టాప్కి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఆ టాప్ ఒక ఇమేజ్ కావాలి. సో దానికోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ సెర్చ్లో మూవ్ టు టాప్ ఇమేజ్ అని పెట్టాను అనుకో. సో ఇంచుమించుగా దానికి సంబంధించిన ప్యారలల్ ఇమేజ్లన్నీ వచ్చేస్తాయి మనకి. ఈ ఆరో మార్క్ వచ్చింది. ఈ ఆరో మార్క్ని తీసుకోవచ్చుగా మనం, మూవ్ టు టాప్కి వెళ్ళి ఈ ఆరో మార్క్ తీసుకోవచ్చు. ఇంకేదన్నా మనకి సింబల్స్ నచ్చితే ఆ సింబల్ని మనం టేకప్ చేయొచ్చు. సో లైక్ నాకు ఇది నచ్చింది, అయితే ఈ ఇమేజ్ తీసుకుంటాను దీన్ని. సో దీన్ని రైట్ బటన్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని చెప్పని పెట్టేసి, ఎక్కడ పెట్టుకోవాలి అని సిఎస్ఎస్ ఇమేజ్ పిఎన్జిలో ఉంది. సో నేను పిఎన్జిలోనే సేవ్ చేసుకుంటున్నాను. కాల్ చేసేటప్పుడు కూడా పిఎన్జి అనే సేవ్ చేస్తాను, టాప్ డాట్ పిఎన్జి అని చెప్పి. ఇప్పుడు నేను కోడ్లోకి వెళ్ళి ఎక్కడైతే నేను ఈ టాప్ అనేది రాశానో, ఎక్కడ రాశాను, ఈ లాస్ట్లో రాశాను. దాని ఇమేజ్ యొక్క సోర్స్ ఏం చెప్తాను నేను ఇక్కడ, ./css images .top.png అని చెప్పని ఇచ్చేసి, దెన్ వి కమ్ బ్యాక్ ద వెబ్ పేజ్ అండ్ రిఫ్రెష్. సో ఎర్రో మార్క్ వచ్చేసింది, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సో వెన్ యూ డౌన్ దెన్ ఫిక్స్ టు టాప్. అర్థమైందా? సో నేను ఇప్పుడు మిగతా సెక్షన్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చుగా. సో అన్నీ ఇవ్వాలే కాకుండా రేపు మనం ఏం చేద్దామంటే ఈ రిమైనింగ్ సెక్షన్స్ కూడా డిజైన్ చేసి ఎలా వెబ్ పేజ్ని కంప్లీట్ చేయాలి, ఫోటర్ పేజ్ ఎలా పెట్టుకోవాలి, అలానే లాగిన్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి, రిజిస్టర్ ఎలా చేయాలి, కాంటాక్ట్ పేజ్ ఎలా చేయాలి, అలానే మీకు ఈ కాంటాక్ట్లో మనం ఉన్న లొకేషన్ మ్యాప్ని ఎలా బైండ్ చేస్తాము, కంప్లీట్గా మీకు ఈ వెబ్సైట్ మొత్తం డిజైన్ చేయడం చెప్తూ ఈ సిఎస్ఎస్ స్టైల్స్ మొత్తం నేర్పిస్తాం. అప్పుడు ఏమైందంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో విత్ మనం చేసేదంతా మొబైల్ కంపాటబిలిటీ. చూడండి ఇమేజ్ కూడా పర్ఫెక్ట్గా అసైన్ అవుతుంది. ఈ సింబల్ చూడండి మనకి ఎంత బాగా మ్యాచ్ అయిందో టాప్ మూవ్ అవ్వడానికి. మనం ఎక్కడో కింద ఉన్నా కానీ ఫిక్స్డ్ పొజిషన్ ఇచ్చాం కదా. ఇది 50 అవసరం లేదు యాక్చువల్గా, నేను కావాలని పెట్టాను. ఎందుకని, మనకి రికార్డ్ చేసే దగ్గర అడ్డం తగులుతుందని దాన్ని మనం ఏం చేసాము, టాప్ యొక్క పొజిషన్ పెట్టాం. యాక్చువల్గా ఎంత పెట్టుకుంటే సరిపోయింది, అటో 25 ఇటో 25 పెట్టుకుంటే చాలు. 25నే ఎందుకు పెట్టామంటే ఇక్కడ టాప్ ఇమేజ్ యొక్క విడ్త్ హైట్ కూడా మనం అంతే ఇచ్చుకున్నాం ఇంచుమించుగా. అది కరెక్ట్గా ఆ పొజిషన్కి ఇక్కడ 25 ఇక్కడ 25 గ్యాప్ రావడం కోసం పెట్టాము. సో వీ కెన్ మూవ్ ఆన్ టు ద టాప్. వెరీ సింపుల్ కదా. మనం వెబ్సైట్ మూవ్ చేసినప్పుడు ఇది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుందా, వీ కెన్ మూవ్ ఆన్ టు ద టాప్. ఎంతగా డౌన్కి వచ్చినా కానీ పేజీకి అక్కడికి వెళ్ళిపోవచ్చు. రేపేం చేద్దామంటే, మనం ఆర్టికల్స్ చేసాము, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మన పేజీలో ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే మనకి ఒక అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో మోడల్ తీసుకుందాం. ఆ మోడల్లో మనం డిజైన్ చేసి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని ఎలా పెట్టాలి, అక్కడ ఆ ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, 1 by 1 పక్కన ఎలా రావాలి, రెస్పాన్సివ్గా పేజీని మనం కంప్రెస్ చేసినప్పుడు ఎలా ర్యాప్ అవ్వాలి, వీటన్నిటికి సంబంధించిన స్టైల్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చేద్దాం. సో టోటల్గా మనం ఏం చేద్దామంటే ఈ 3-4 డేస్లో ఈ కంప్లీట్ ఒక సింగిల్ పేజ్ వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మొత్తం లెర్న్ అవుట్ చేద్దాం. ఓకే, దాన్ని బట్టి మీకు ఏమైంది, సింపుల్గా మీరు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయగల కెపాసిటీకి వచ్చేస్తారు. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను.